శుక్రాచార్యుల వారు అన్నాడు, నేను వద్దన్న పని చేస్తానంటున్నావు, నేను అన్న మాట చెయ్యనంటున్నావు, కాబట్టి నువ్వు రాజ్యభ్రష్టుడవగుదువుగాక అన్నాడు. ఇదే కదా బృహస్పతి చెప్పింది. ఏనాడు గురువుల యొక్క అనుగ్రహం తొలగిపోతుందో ఆనాడే నీకు ఆయన రాజ్యం వస్తుంది, మళ్ళీ అప్పటి వరకు రాదు, ఎదురు చూడవలసిందే అన్నాడు. శుక్రాచార్యుడు అన్నాడు, కానీ ఇంకా శిష్యుడి మీద పాపం ఆయనకి ఆర్తి. గురువుకి శిష్యుడి మీద ప్రేమ ఉండడం తప్పేం కాదు. కాబట్టి ఇప్పుడు బలిచక్రవర్తి వింధ్యావళి ధర్మపత్నిని పిలిచి అదిగో నేను ఆ పిల్లవాడు అడిగినటువంటి 3 అడుగులు దానం చేసేస్తానని, రమ్మా మానవకోత్తమ లిమ్మా నీ వాంఛితమ్ము లేదనకెత్తును చెమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడుగంగవలయు నీటికి తడయన్. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఇచ్చేవాడు కాదు గొప్పవాడు, నిజానికి పుచ్చుకుంటున్నవాడు తక్కువ కాదు, పుచ్చుకుంటున్నవాడి కన్నా ఇచ్చేవాడే తక్కువ. ఎందుకని? పుచ్చుకునేవాడు లేకపోతే, గొప్ప పాత్రత కలిగిన వాడు పుచ్చుకోవడానికి ఇష్టపడకపోతే నీ దగ్గర ఉన్నది నీకు ఎలా పుణ్యంగా మారుతుంది?